అందరికీ నా నమస్కారాలండి. 8th క్లాస్‌కి సంబంధించి సప్లిమెంటరీ రీడర్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సో హ్యాపెండ్ ఆంధ్రప్రదేశ్‌లో 8వ తరగతిలో CBSE సిలబస్‌లో ఉన్నటువంటి ఇంగ్లీష్ సప్లిమెంటరీ రీడర్‌లోని మొదటి పాఠ్యాంశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. హౌ ద క్యామెల్ గాట్ హిస్ హంప్. హంప్ అంటే మూపురము అని అర్థం అండి. జనరల్గా ఒంటికి అదిగోండి చూడండి, ఇక్కడ వీపు మీరు చూసినట్లయితే చక్కగా ఉన్నట్టుంది, కానీ ఈ ప్లేస్లో ఈ విధంగా ఏ విధంగా గుర్తించానో అక్కడ గడ్డలాగా ఉంటుంది, లంప్ అనేది ఉంటుంది. ఆ లంప్నే మూపురం అంటారు. రెడ్యార్డ్ కిప్లింగ్ చెప్పే విషయం ఏంటంటే, మొదట ఈ ఒంటెకి వచ్చేసి ఏమాత్రం కూడా ఈ మూపురం అనేది లేదు, ఆ తర్వాత రాబడింది. ఎట్లా వచ్చింది ఆ మూపురం అనేది రెడ్యార్డ్ కిప్లింగ్ చెప్తున్నారనమాట. ద వరల్డ్ హ్యాడ్ జస్ట్ బిగన్. అప్పుడే ప్రపంచం అనేది మొదలైంది. అండ్ ద యానిమల్స్ వర్ వర్కింగ్ ఫర్ హ్యూమన్స్. మనుషుల కోసం జంతువులు పనిచేయడం ఆరంభించాయి. దేర్ వాజ్ వన్ లేజీ యానిమల్. లేజీ అంటే సోమరిపోతు. వన్ లేజీ యానిమల్ దట్ డిడ్ నథింగ్. అసలు ఏమీ చేసేది కాదు ఒక జంతువు. ఆ జంతువు పేరేంటంటే అండ్ సెడ్ నథింగ్ బట్ హామ్. ఆ జంతువు ఏమనేది కేవలం హంప్ హంప్ అనేది అంతే. ఈవెన్ ద క్లెవర్ జిన్ వాజ్ ఎట్ ఇట్స్ అండ్. ఇక్కడ చాలా అయినటువంటి జీనీ కూడా ఏమైపోయాడంటే ఒక్కసారిగా దీని వ్యవహారం చూసి కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎట్ వన్ స్విన్ లేకపోతే ఎట్ హీస్ విట్స్ ఎండ్ అంటే ఏంటంటే అర్థం కన్ఫ్యూజ్డ్ అనేసి అర్థం అనమాట. దీని వ్యవహారం చూసి జీనీనే చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఎట్ ఈజ్ విట్స్ ఎండ్ అంటే కన్ఫ్యూజ్డ్ అని. ఇన్ ద బిగినింగ్ వెన్ ద వరల్డ్ వాజ్ న్యూ. ప్రపంచం అంతా నూతన ప్రపంచం అనేది మొదలైంది. అండ్ ద యానిమల్స్ వర్ జస్ట్ బిగినింగ్ టు వర్క్ ఫర్ మ్యాన్. ఇక ఈ జంతువులన్నీ కూడా మనిషి కోసం పనిచేయడం ఆరంభించినాయి. దేర్ వాజ్ ఎ క్యామెల్. అయితే ఒక ఒంటె ఉంది. అండ్ హీ లివ్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ హౌలింగ్ డెజర్ట్. ఇది ఈ హౌలింగ్ డెజర్ట్ అనే ప్రాంతంలో మనం చూస్తున్న ఏదైతే పాఠ్యాంశం ఉందో సెట్టింగ్ అనమాట. అంటే సెట్టింగ్ అంటే ఏంటంటే, మనం కథ చదువుతుంటే ఆ కథకి సంబంధించినటువంటి ప్రాంతం ఏ ప్రాంతంలో జరుగుతుంది, ఏ సమయంలో జరుగుతుంది అని చెప్పేదే సెట్టింగ్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సెట్టింగ్ వచ్చేసి హౌలింగ్ డెజర్ట్ అనేది సెట్టింగ్ అనమాట. బికాస్ హీ డిడ్ నాట్ వాంట్ టు వర్క్. ఈ ఏదైతే ఉంటుందో దానికి పని చేయాలంటే అసలు ఇష్టం లేదు. కారణం ఏంది అంటే అది లేజీ యానిమల్. ఇక్కడ చెప్పినటువంటి లేజీ యానిమల్ ఎవరు అంటే ఒంటె అనమాట. హీ ఏట్ స్టిక్స్, పుల్లలు తినేది. థాన్స్, ముళ్ళు తినేవి. ప్రికిల్స్, ప్రికిల్స్ అంటే ముళ్ళతోనే ఉండేటటువంటి మొక్కలు అనమాట ఇవి కూడా. అది చూడండి, ప్రికిల్స్ అంటే ఇట్లా ఉండిద్ది అనమాట. ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. వెన్ ఎనీబడి స్పోక్ టు హిమ్ హీ సెడ్ హంప్. ఎవరైనా మాట్లాడితే హంప్ అనేది. జస్ట్ హంప్ అండ్ నో మోర్. ఏది చెప్పినా కానీ హంప్ అనేది ఏం మాట్లాడకుండా ఉండేదన్నమాట. జస్ట్ హంపే అన్నట్టు అనమాట. ప్రెసెంట్లీ ద హార్స్ కేమ్ టు హిమ్ ఆన్ మండే మార్నింగ్. ఇప్పుడు ఏం జరుగుతుంది, హార్స్ ఈ గుర్రం ఏదైతే ఉందో చెప్పుకున్నాం కదా, కొన్ని జంతువులు ఉన్నాయనేసి. గుర్రం ఉంది, ఎద్దుంది, ఆ తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి కుక్క. అదిగోండి ఇక్కడ చూసా కుక్క పిల్ల ఇదనమాట. గుర్రం, ఎద్దు, కుక్క ఇవి ఉంటూ ఉన్నాయి, పనిచేస్తూ ఉంటాయి దీంతో పాటు. కాకపోతే ఉంటే మాత్రం పనిచేయదనమాట. విత్ ఎ శాడిల్ ఆన్ హిస్ బ్యాక్. హార్స్ ఏం చేసిందంటే గుర్రం తన వీపు మీద సీట్ అనమాట. శాడిల్ అంటే ఏంటంటే సీట్, SEAT. మన సైకిల్కి వీటికి సీట్లు ఎలా ఉంటాయో గుర్రం మీద కూడా ఒక సీటు పెట్టున్నారు. ఆన్ హిస్ బ్యాక్ అండ్ సెడ్ క్యామెల్ ఓ క్యామెల్ కమ్ అవుట్ అండ్ ట్రాట్ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. గుర్రం వచ్చి చెప్పింది తన వీపు మీద ఏముందంటే శాడిల్ ఉంది, సీట్ ఉంది, అంటే మనుషులు దాని మీద ఎక్కేసి స్వారీ చేస్తారనమాట. అది చెప్పింది. ఒంటే నువ్వు మాతో కూడా ఈ విధంగా వచ్చేయచ్చు కదా పని చేయడానికి. ట్రాట్ అంటే ఏంటంటే నడవడం, కొంచెం వేగంగా నడవడం అనమాట ట్రాట్ అంటే. హంప్ సెడ్ ద క్యామెల్.
అప్పుడు కూడా క్యామెల్ ఏం చెప్పింది, జస్ట్ ఒంటె ఏం చెప్పిందని హాంప్. అండ్ ద హార్స్ వెంట్ అవే అండ్ టోల్ ద మ్యాన్. ఇక ఈ గుర్రం ఏం చేసింది, పిలిచింది, కానీ ఒంటె రాలేదు. ఎందుకు రాలేదంటే సోమరిపోద్ది కాబట్టి రాలేదు. ఆ విషయాన్ని వెళ్ళి మనిషికి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూడండి, నోట్ కింద జిన్ గురించి ఇవ్వడం జరిగింది. ప్రొనౌన్స్డ్ జిన్, జిన్ అని ప్రొనౌన్స్ చేస్తాం. కాకపోతే వీటిని ఎలా పలకొచ్చు అంటే జీని, 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 ఈ విధంగా ఎట్లయినా రాయొచ్చు. A spirit that has strange powers can assume any form, human or animal. జీనీకి చాలా పవర్స్ ఉంటాయన్నమాట. అది ఒక జంతువులాగా మారగలదు, ఒక మనిషిలాగా మారగలదు. అలాంటి పవర్స్ అయితే జీనీకైతే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఇక సెకండ్ పేజ్కి వెళ్దాం. ప్రెజెంట్లీ ద డాగ్ కేమ్ టు హిమ్. మండే మార్నింగే కుక్క కూడా రావడం జరిగింది. విత్ ఎ స్టిక్ ఇన్ హిజ్ మౌత్. ఒక కర్ర పుల్ల ఉంది ఈ కుక్క నోట్లో. అండ్ సెడ్, క్యామెల్ ఓ క్యామెల్, కమ్ అండ్ ఫెచ్ అండ్ క్యారీ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. ఒంటే రా, మాతో పాటు కూడా రా. అండ్ అందరిలాగే ఏ అయితే పనులు చేస్తారో, ఫెచ్ అంటే తీసుకొని రావడం, ఏదైనా గో అండ్ బ్రింగ్ అని అర్థం అనమాట. ఫెచ్ అంటే గో అండ్ బ్రింగ్, వెళ్ళి త్యా అనేసి అర్థం అనమాట. గో అండ్ బ్రింగ్ ఫెచ్ అంటే. అండ్ క్యారీ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్, మాలాగే నువ్వు కూడా ఏం చేద్దు కానీ, మాలాగే రెస్ట్ ఆఫ్ అస్ అంటే మిగతా వాళ్ళలాగా నువ్వు కూడా పని చేయి, మిగతా వాళ్ళలాగే వస్తువుల్ని తీసుకురా. హంఫ్ సెడ్ క్యామెల్. క్యామెల్ అంటే మళ్ళీ ఏమంది, హంఫ్. అండ్ ద డాగ్ వెంట్ అవే అండ్ టోల్ ద మ్యాన్. కుక్క కూడా ఏం చేసింది, వెళ్ళిపోయి మనిషికి చెప్పిందనమాట. ఎందుకంటే మనిషి ఆధ్వర్యంలోనే ఇవి పనిచేస్తున్నాయి. ప్రెజెంట్లీ ద ఆక్స్ కేమ్ టు హిమ్. ఒక ఎద్దు వచ్చింది ఈ ఒంటె దగ్గరికి. విత్ యోక్. యోక్ అంటే కాడి. యోక్ అంటే ఏంటంటే అర్థం కాడి అని అర్థం. కాడి మోసుకుంటూ వచ్చిందనమాట. అంటే పొలం దున్నడానికి అట్లా కాడి అనేది వేస్తారు. ఈ కాడి ఎత్తుకొని ఉంది ఈ ఎద్దు తన యొక్క మెడ మీద వచ్చింది. అండ్ సెడ్, క్యామెల్ ఓ క్యామెల్, కెమ్ అండ్ ప్లౌ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. మనం ప్లౌ అంటే దున్నడం అనమాట. ప్లౌ అంటే దున్నడం. రా, మాలాగే నువ్వు కూడా ఏం చేద్దు కానీ, పొలాన్ని దున్నుదు కానీ. దున్నుట అన్నమాట. దున్నుట, పొలాన్ని దున్నుదు కానీ రా అని అడిగింది. ఎవరు, ఎద్దు. హామ్ సెడ్ ద క్యామెల్. మరలా క్యామెల్ ఏం చెప్పింది, హామ్, చెప్పుకొచ్చావులే అన్నట్టుగా. అండ్ ద ఆక్స్ వెంట్ అవే అండ్ టోల్ ద మ్యాన్. ఇక ఎద్దు కూడా వెళ్ళిపోయి మనిషికి చెప్పడం అయితే జరిగింది. At the end the day, the man called the horse and the dog and the ox. ఇక ఆ మండే ఏదైతే ఉందో అయిపోయే నాటికి, ఆ రోజు కంప్లీట్ అయింది కదా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మండే ఏం చేశాడంటే మనిషి ఈ గుర్రాన్ని, కుక్కని, ఎద్దుని పిలవడం అయితే జరిగింది. అదిగోండి ఈ విధంగా పిలవడం అయితే జరిగింది. కూర్చొని మాట్లాడుతున్నాడు అనమాట మనిషి. టుగెదర్ అండ్ సెడ్. ఈ ముగ్గురు అందరిని వచ్చి మూడు వచ్చేసినాయి. అండ్ అవి చెప్పారు, మనిషి కూడా వచ్చాడు చెప్తాడు అనమాట. అండ్ సెడ్, 3 అంటే ముగ్గురు. ఎవరు ఆ ముగ్గురు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే బొమ్మలో గుర్రం, ఎద్దు, అలానే వచ్చేసి కుక్క. ఈ మూడు ఏవైతే ఉన్నా, కుక్క, ఎద్దు, గుర్రం. ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ. వాటితో చెప్తున్నాను మనిషి, చాలా చాలా విచారిస్తున్నాను నేను. ఏంటంటే, బట్ దట్ హంఫ్ థింగ్. హంఫ్ అంటుందే ఆ యొక్క ఒంటె, డెజర్ట్లో ఉంది కదా, హౌలింగ్ డెజర్ట్లో. కాంట్ వర్క్, పని చేయని అంటుంది కాబట్టి, ఆర్ హీ వుడ్ హ్యావ్ బీన్ హియర్ బై నౌ. పని చేయని అంటుంది. ఒకవేళ పని చేసేటట్టయితే ఈ పాటికి ఎక్కడుండేది, ఇక్కడ ఉండేది. హీ వుడ్ హ్యావ్ బీన్ హియర్, ఇక్కడ ఉండేది. పని చేసేటట్టయితే ఆ ఒంటె కూడా వచ్చి ఏం చేసేదంటే ఇక్కడ ఉండేది. కానీ ఇక్కడ ఉందా, హీ వుడ్ హ్యావ్ బీన్ హియర్ బై నౌ, ఈ పాటికి ఇక్కడ ఉండేది కానీ లేదు. సో ఐఎమ్ గోయింగ్ టు లీవ్ హిమ్ ఎలో. కాబట్టి ఆ ఒంటెని నేను ఒంటరిగా వదిలిపెట్టేదలుచుకున్నాను. అండ్ యూ మస్ట్ వర్క్ డబుల్ టైమ్. రెండింతల పని, రెండింతల సమయం మీరు కేటాయించి ఆ లోటుని మేకప్ అంటే భర్తీ చేయాలి. ఆ లోటుని ఏం చేయాలి, భర్తీ చేయాలి. కాబట్టి మీరు ముగ్గురు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఒంటె పనిలోకి రావట్లేదు కాబట్టి
ఆ ఒంటె చేసే పనిని కుక్కవైన నువ్వు, ఎద్దువైన నువ్వు, గుర్రవైన నువ్వు చేయాలి. అంటే మీకు చేసే పని కన్నా సమయం ఎక్కువ తీసుకుంటుంది. డబల్ టైం. గంట చేసేటట్టయితే అవి 2 గంటలు అవుతుంది. 5 గంటలు చేసేటట్టయితే 10 గంటలు అవుతుంది వాటి యొక్క సమయం. దట్ మేడ్ ద 3 వెరీ యాంగ్రీ. ఆ మూడిటికి చాలా చాలా కోపం వచ్చింది. అండ్ దే హ్యాడ్ ఏ పంచాయత్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ద డెజర్ట్. ఈ హౌలింగ్ డెజర్ట్ ఏదైతే ఉందో ఈ హౌలింగ్ డెజర్ట్ చివర్లో పంచాయతీ పెట్టారు. అండ్ ద క్యామెల్ కేమ్ చూయింగ్. ఇక ఈ పంచాయతీలో ఎవరు వచ్చారంటే ఒంటె కూడా వచ్చింది. ఎలా? నెమరు వేసుకుంటా, నోట్లో ఉన్న తింట కడ్, ఈ ఏదైతే ఉందో మేత, దాన్ని బాగా తింటా ఏం చేసిందంటే ఇది కూడా వచ్చింది. లాఫ్డ్ ఎట్ దెమ్. నవ్వడం మొదలుపెట్టింది ఒంటె. ఎందుకని చూసారా? మీరు నాతో పని చేయించబోయి మీరే డబుల్ వర్క్ నెత్తి మీద వేసుకున్నారు చూసారా అనేసి. సరే, అప్పటికైనా ఏమైనా మారిందా అంటే కేవలం హంఫ్ అంటుంది. నవ్వింది, బాగా నవ్వింది. చూసారా, నా చేత పని చేయిద్దాం అనుకున్నారు, కానీ మీకే మంచి వర్క్ పడింది కదా, బాగా తిక్క కుదిరిందా అన్నట్టుగా ఒంటె ప్రవర్తించడం మొదలుపెట్టింది. హీ సెడ్ హంఫ్ అండ్ వెంట్ అవే అగెయిన్. అంటే ఈసారి వచ్చి ఆ పంచాయతీ ఏదైతే జరుగుతుందో అక్కడికి వచ్చేసి ఏం చేసింది? మరలా హంఫ్ అంది. చూశాలే చాలా పండి అన్నట్టుగా, అండ్ వెళ్ళిపోయింది అక్కడ ఉండకుండా. ప్రెజెంట్లీ దేర్ కేమ్ అలాంగ్ ద జిన్. ఈ పంచాయతీ జరుగుతుండగా జీనీ రావడం జరిగింది. హూ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఆల్ డెజర్ట్స్ రోలింగ్ ఇన్ ఏ క్లౌడ్ ఆఫ్ డస్ట్. ఇక్కడ ఏదైతే ఎడారి ఉందో ఆ ఎడారిలో జరిగే ప్రతి దానికి కూడా బాధ్యుడు ఎవరంటే జీనీ. ఎడారిలో జరిగే ప్రతి దానికి కూడా జీనీ ఏంటంటే పవర్ఫుల్ అండ్ పవర్ కలిగి ఉంటాడు. ఈ జీనీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని జంతువులు కలిసి మాట్లాడుకుంటున్నాయి, ఈ పంచాయతీకి రావడం జరుగుతుంది. ఎలా వస్తాడు? దుమ్ము ధూళిలో ఇలా, అదిగోండి ఇక్కడ మన బొమ్మలో చూపించినట్టు దుమ్ము ధూళి వచ్చినట్టుగా సుడిగుండం లాగా అలా వచ్చేసి అక్కడ వీటి దగ్గర నిలవబడ్డం అయితే జరిగిందనమాట. ఇదిగోండి చూడండి, ఇదే దుమ్ములో టోటల్ అదిగోండి అట్లా వచ్చేసాడనమాట. ఆ తర్వాత మీరు చూసినట్లయితే జీనీ ఆఫ్ ఆల్ డెజర్ట్స్ సెడ్ ద హార్ట్. జిన్ అనొచ్చు, జిన్ అది యాక్చువల్గా మనకి జీనీ అనే పేరు అనేది బాగా పాపులర్ కాబట్టి జీనీ అనడం జరుగుతుంది. జిన్ ఆఫ్ ఆల్ డెజర్ట్స్ సెడ్ ద హార్ట్స్. ఇక చెప్తుందనమాట గుర్రం తన బాధని. అయ్యా, నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎడారికి కూడా నువ్వే రాజువు. ఇట్ ఈస్ ద రైట్ ఫర్ ఎనీ వన్ టు బి ఐడిల్. ఎవరైనా సోమరిపోతుగా ఉండడం సమంజసమేనా అని అడుగుతుంది గుర్రం. సర్టెన్లీ నాట్ సెడ్ ద జిన్. సర్టెన్లీ నాట్ అంటే నో, అసలు అలా అవ్వడానికి ఖచ్చితంగా కాదు. సర్టెన్లీ అంటే ఖచ్చితంగా, సర్టెన్లీ నాట్ అంటే ఖచ్చితంగా కాదు. వెల్ సెడ్ ద హార్ట్స్. బాగా చెప్పారు. దేర్ ఈస్ అ థింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ డెజర్ట్. మీ యొక్క ఎడారిలో మధ్యలో, హౌలింగ్ డెజర్ట్ మధ్యలో ఒక జంతువు ఉంది. లాంగ్ నెక్ అండ్ లాంగ్ లెగ్స్. దానికి పొడవాటి మెడ, పొడవాటి కాళ్ళు ఉన్నాయి. అండ్ హీ హాజ్ డన్ ఏ స్ట్రోక్ ఆఫ్ వర్క్. ఒకంత పని కూడా చేయాలి ఇంతవరకు. సిన్స్ మండే మార్నింగ్, ఈ సోమవారం పొద్దున్న నుంచి ఇంతవరకు ఒక్క పని కూడా చేయాల. సింగిల్ వర్క్ కదా, కొంచెం పని కూడా చేయాల. హీ ఓన్ ట్రాట్. అది అసలు మాతో పాటు వేగంగా నడవదు. ఓ సెడ్ జిన్ విజిలింగ్. అవునా అని ఆశ్చర్యపోయాడు. దాట్స్ మై క్యామెల్. అది ఒంటే కదా నువ్వు చెప్తుంది, అది నాదే. వాట్ డస్ హీ సే అబౌట్ ఇట్? మరి క్యామెల్ని అడిగారు, మరి ఏం చెప్తుంది అది? ఏం చెప్తుంది? మీరు వెళ్ళి అడిగారా పని ఎందుకు చేయట్లేదు అనేసి? ఈ సేస్ హంప్. గుర్రం అంటున్నా అదేమనిద్దయ్యా? గుర్రంతో ఏమంది? హంప్ అంది. ఆక్స్ వెళ్తే ఏమంది? హంప్ అంది. డాగ్ వెళ్తే ఏమంది? హంప్ అంది. హీ సేస్ హంప్ అండ్ హీ వోంట్ ప్లవ్ సెడ్ ద ఆక్స్. ఈ వంతు ఎద్దయింది. అది ఊరక హంప్ అనేది ఏమాత్రం కూడా దున్నదు భూమిని. నేను మాత్రం కాడేసుకొని దున్నాల్సి వస్తుంది. వెరీ గుడ్, చాలా మంచిది సెడ్ జిన్. ఐ విల్ హంప్ హిమ్, యూ విల్ కైండ్లీ వెయిట్ ఏ మినిట్. దయచేసి ఒక నిమిషం కొంచెం ఓపిక పట్టండి, నేను దాన్ని తిక్క కుదిరిస్తా. ఓకేనా? హంప్ అంటుంది కదా, నేను దాన్ని కరెక్ట్ చేస్తా. హంప్ హిమ్, ఐ విల్ హంప్ హిమ్ అంటే ఇక్కడ ఏంటంటే ఐ విల్ కరెక్ట్ హిమ్. ఓకేనా? ఐ విల్ సెట్ హిమ్ రైట్ అంటే నేను దాన్ని ఏం చేస్తా, కరెక్ట్గా దాంతో డీల్ చేస్తా, దాని సంగతి ఏందో తేలుస్తా అని అర్థం అనమాట. హౌ ద క్యామెల్ గాట్ ఈజ్ హంప్. తను సెకండ్ పార్ట్కి వచ్చేసాం.
ద జిన్ రెమాన్స్ట్రేటెడ్ విత్ క్యామెల్ హూ సెడ్ హౌ. యాక్చువల్గా ఈ ఒంటి ఏముంటుంది, హంప్ అంటుంది. రెమాన్స్ట్రేటెడ్ అంటే మందలించడం, రెమాన్స్ట్రేటెడ్ అంటే మందలించు. ఏం చేశాడు జిన్ వెళ్ళిపోయి ఈ ఒంటెని మందలించాడు, నువ్వు చేస్తున్న పని ఏమాత్రం బాగోలేదు. ద క్యామెల్స్ బ్యూటిఫుల్ బ్యాక్ సడన్లీ గ్రూ ఏ లంప్. ఒక గడ్డొచ్చేసింది. లంప్ అంటే గడ్డ. ఎక్కడొచ్చేసింది, వీపు మీద. దాన్నే మనం హంప్ అంటున్నాం, మూపురం అంటున్నాం. విచ్ వాస్ క్యామెల్స్ హంప్. హంప్ అంటే మూపురము అని అర్థం అన్నమాట. అంటే ఈ మూపురంలో ఏముంటుందంటే ఒంటెకి కావాల్సినటువంటి వాటరు, ఫుడ్ కొన్నాళ్ళు తినకపోయినా సరే తనకి ఏంటంటే ఆ మూపురంలో స్టోర్ చేయబడుతుంది ఆహారం అనేది. ద జిన్ అష్యూర్డ్ ద క్యామెల్ హిస్ హంప్ వుడ్ ఆల్వేస్ బి ఎ హెల్ప్ నాట్ ఎ హిండ్రన్స్. అయితే జిన్ ఏం చెప్పాడంటే ఈ ఏదైతే తాను ఇచ్చినటువంటి మూపురం ఏదైతే ఉందో అది సహాయకారిగా ఉంటుందే తప్ప ఒక అడ్డంగా తనకు ఉండదు అనేసి చెప్పడం అయితే జరిగింది. ద జిన్ రోల్డ్ హిమ్సెల్ఫ్ అప్ ఇన్ హిస్ డస్ట్ క్లాక్. జిన్ ఏం చేశాడు అంటే ఇదేంటంటే సమ్మరీ కథ ఇప్పుడు జరుగుతుందన్నమాట. జిన్ రోల్డ్ హిమ్సెల్ఫ్ అప్ ఇన్ హిస్ డస్ట్ క్లాక్. తన యొక్క ధూళి వస్త్రంలోకి ఏం చేశాడంటే తనను తాను చుట్టుకున్నాడు. అండ్ టుక్ ఎ వాక్ అక్రాస్ ద డెజర్ట్. అట్లా ఒక సుడిగుండం, ఎట్లా సుడిగుండం, ధూళి సుడిగుండం లాగా తాను ఆ ఎడారిలో అలా నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడు. అండ్ ద ఫౌండ్ ద క్యామెల్ లుకింగ్ ఎట్ హిస్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ఏ పూల్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఒంటె ఏం చేస్తుంది, సోమరిపోద్దైన ఒంటె నీళ్లు తాగుతా తన యొక్క ప్రతిబింబాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంది. అబ్బా, పని చేయకుండా మనం ఎంత అందంగా ఉన్నామో, ఎంత బాగున్నామో, ఎంత సంతోషంగా ఉన్నామో అనేసి. మై ఫ్రెండ్ సెడ్ ద జిన్. జిన్ ఏమంటుంది, నా స్నేహితుడా అని పిలిచింది ఒంటెని. వాట్ ఈస్ దిస్ ఐ హియర్ ఆఫ్ యువర్ డూయింగ్ నో వర్క్. నేను నీ గురించి కొంత విన్నాను, అదేంటంటే నువ్వు పని చేయట్లేదంట. ఎవరు చెప్పారు, నీ ఫ్రెండ్స్ చెప్పారు. హార్సు, ఆక్స్ అండ్ డాగ్ చెప్పారు. ఎంతవరకు నిజం ఏంటి? ద జిన్ సాట్ డౌన్ విత్ హిస్ చిన్ ఇన్ హిస్ హ్యాండ్. చూడండి, చిన్ ఇన్ హిస్ హ్యాండ్ అంటే ఈ విధంగా చూడండి, గడ్డం కింద చేయి పెట్టుకొని ఉన్నాడు. దే చిన్ ఇన్ హిస్ హ్యాండ్ అంటే, చిన్ ఇన్ హిస్ హ్యాండ్ అంటే ఇది డస్ట్ క్లాక్ అనమాట. ఇది వచ్చేసి డస్ట్ క్లాక్. తన యొక్క ధూళి వస్త్రం, CLOAK, ధూళి వస్త్రం ఏదైతే ఉందో ఇదనమాట. ఇక తన చేతిని గడ్డం కింద ఉంచుకొని మరి చెప్తున్నాను అనమాట. ద జిన్ సాట్ డౌన్ విత్ హిస్ చిన్ ఇన్ హిస్ హ్యాండ్. తన చేతిని గడ్డం కింద అట్లా పెట్టేసుకొని వైల్ ద క్యామెల్ లుక్డ్ ఎట్ హిస్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ద పూల్ ఆఫ్ వాటర్. ఇదేదో వింత జరుగుతుంది అని చూస్తున్నాడు అనమాట. ఇట్లా గడ్డం కింద చేయి పెట్టుకొని అబ్బో తెగ ఎంజాయ్ చేస్తుంది, దీనికి ఒకటి ఇవ్వాలా, జలకి ఇవ్వాలా అనేసి జిన్ నిర్ణయించుకున్నాడు. యూ హ్యావ్ గివెన్ ద 3 extra వర్క్ ఎవర్ సిన్స్ మండే మార్నింగ్. ఏంటంటే యూ హ్యావ్ గివెన్ ద 3 extra వర్క్ ఎవర్ సిన్స్ మండే మార్నింగ్. నువ్వు సోమవారం ఉదయం నుంచి ఆ ముగ్గురికి నువ్వేం చేసావంటే నీ ఫ్రెండ్స్, నీతో పాటు పనిచేసేటటువంటి ఆ ముగ్గురికి ఎక్స్ట్రా పని ఇచ్చావు. ఎవరెవరికి, గుర్రానికి, ఎద్దుకి, కుక్కకి నువ్వు ఎక్స్ట్రా పనులు పెట్టావు ఆ ముగ్గురికి. ఎందుకని నువ్వు పని చేయవు కాబట్టి. ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ ఐడిల్నెస్, నీ సోమరితనం కారణంగా వాళ్ళకి పని పడింది అనేసి జిన్ చెప్పడం జరిగింది. అండ్ హీ వెంట్ ఆన్ థింకింగ్ విత్ హిస్ చిన్ ఇన్ హిస్ హ్యాండ్. దీనికి ఏం శిక్ష వేద్దామా అని ఈ విధంగా గడ్డం కింద చేయి పెట్టుకొని ఆలోచిస్తున్నాడు అనమాట. హమ్ సెడ్ ద క్యామెల్. మరలా క్యామెల్ మామూలే తను ఏమని అనేది వీళ్ళతో అదే ఈ యొక్క జిన్తో కూడా అనడం మొదలుపెట్టింది. హంప్ అంది, పెద్ద పీకేవులే అన్నట్టుగా. ఐ షుడ్ నాట్ సే దట్ అగెయిన్ ఇఫ్ ఐ వర్ యూ సెడ్ ద జిన్. జిన్ ఏమన్నాడంటే నేను గనక నీ ప్లేస్లో ఉంటే ఆ పదాన్ని మరలా నేను పలకను, నేను అనను అని చెప్పాడు. అంటే సింపుల్గా ఏంటంటే యూ షుడ్ నాట్ సే హంప్ అగైన్, మరలా ఈ పదం నీ నోట నుండి రాకూడదు అంటే అని అర్థం. యూ మైట్ సే ఇట్ వన్స్ టూ ఆఫెన్, ఐ వాంట్ యూ టు వర్క్. ఏమని చెప్తున్నా అంటే యూ మైట్ సే ఇట్ వన్స్ టూ ఆఫెన్, చాలాసార్లు చెప్పేశావు ఇట్లా. యూ మైట్ సే ఇట్ వన్స్ టూ ఆఫెన్, చాలాసార్లు అన్నావు ఈ మాట.
అయితే నేను కోరుకునేది ఏంటంటే నువ్వు పని చేయాలి, నువ్వు పని చేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చెప్తున్నానంటే నువ్వు చేయకూడని మాట్లాడుకున్న మాటని పదే పదే నెగిటివ్ ఏదైతే చేయకూడదో అది చేసేసావు. ఇక నువ్వు చేయాల్సింది ఏంటంటే ఐ వాంట్ యూ టు వర్క్. నువ్వు ఆ పదాన్ని మరలా నేను నీ ప్లేస్లో ఉంటే మాట్లాడను, కానీ ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు నువ్వు ఇది చేయాలో అన్నీ చేసేసావు, నువ్వు పని చేయాలిక అని చెప్పడం జరిగింది జిన్. అండ్ ద క్యామెల్ సెడ్ హంప్ అగైన్. ఇక చిర్రెత్తుకొచ్చింది జిన్కి. కారణం ఏంటంటే క్యామెల్ మరలా ఏదైతే చెప్పకూడదో ఆ మాటనే మరలా ఏం చేసింది అంటే తాను చెప్పడం అయితే జరిగింది. ఏమని? హంప్ అని. యాక్చువల్గా ఏం చెప్తున్నాడు, నువ్వు ఎన్నిసార్లు అనాలో అనేసావు, ఇంకా అనకూడదు, నేను ఈ ప్లేస్లో ఉంటే అనను, నువ్వు అనకూడదు, ఇంకా పనిలోకి దిగాలి అని చెబితే ఏం చెప్పింది? మరలా హంప్ ఉంది. బట్ నో సూనర్ హ్యాడ్ హీ సెడ్ ఇట్ than he saw his back that he was so proud of, puffed up and puffing up into a great big hump. అయితే తర్వాత ఏం జరిగింది? ఆ విధంగా అనగానే ఒంటె యొక్క వీపు చాలా అందంగా ఉంది, నీళ్ళలో చూసుకుంటుంది కదా, ఆ వీపు మీద ఒక గడ్డ పఫ్ అంటే అలా పెరిగిపోతూ ఉంది. అది ఏమైందంటే మూపురమైంది, ఒక పెద్ద గడ్డలా కనబడుతుంది తన వీపు మీద. డూ యూ సీ దట్ సెడ్ ద జిన్. ఓకే, నీ అందాన్ని చూసుకుంటున్నావుగా, కనబడిందా? దట్స్ యువర్ వెరీ ఓన్ హంప్ దట్ యూ హ్యావ్ బ్రాట్ అపాన్ యువర్ వెరీ ఓన్ సెల్ఫ్ బై నాట్ వర్కింగ్. నువ్వు ఏమీ పని చేయకుండా తిన్నావే, ఆ తిండి మొత్తం ఆ గడ్డలో వండిద్ది అనమాట. ఈరోజు ఏం వారం? టుడే ఈజ్ థర్స్డే, గురువారం. సోమ, మంగళ, బుధ 3 రోజులు నువ్వు ఏదైతే పని చేయకుండా తిన్నావో అదంతా ఆడికి పోయింది. అండ్ యూ హ్యావ్ డన్ నో వర్క్ సిన్స్ మండే. సోమవారం దాకా నువ్వు పని చేయాలా, ఈరోజు గురువారం. వెన్ ద వర్క్ బిగాన్ నౌ యూ ఆర్ గోయింగ్ టు వర్క్. సో పని స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? సోమవారం స్టార్ట్ అయింది, ఈరోజు గురువారం. ఈ 3 రోజులు నువ్వు పని చేయలేదు. ఈ 3 రోజులు నువ్వు పని చేయని కారణంగా నువ్వు ఏదైతే పని చేయలేదో, ఏదైతే తిన్నావో అదంతా కూడా ఆ మూపురంలోకి వెళ్ళిపోయి ఉంటుంది. హౌ కెన్ ఐ సెట్ ద క్యామెల్ విత్ హిస్ హంప్ ఆన్ మై బ్యాక్. ఒరే జిన్, మరి ఇట్లా చేసేస్తే నా వీపు మీద ఇంత పెద్ద గడ్డుంటే నేను ఎలా పని చేసేది? ఇప్పటికి కూడా క్యామెల్ అదే చెప్తుంది పని మానేయడానికి. నేను చేయను, ఎందుకంటే ఇప్పుడు పెద్ద గడ్డు ఉంది, ఈ మూపురం ఉంది, దానివల్ల నేను చేయలేను అని చెప్దాం అనుకుంటుంది. దానికి జిన్ ఏం చేశాడంటే దట్ హ్యాజ్ ఏ పర్పస్. ఆ యొక్క మూపురం ఏదైతే ఉందో, గడ్డ ఏదైతే ఉందో దానికి ఒక పర్పస్ ఉంది, అంటే దానివల్ల నీకు మేలు ఉంది అన్నాడు జిన్. ఆల్ బికాజ్ యూ మిస్డ్ దోస్ 3 days. 3 రోజులు నువ్వు మిస్ చేసావు కదా, పని చేయలేదు కదా. యూ విల్ బీ ఏబుల్ టు వర్క్ నౌ ఫర్ 3 days వితౌట్ ఈటింగ్. ఇప్పుడు ఈ మూపురం వల్ల నీకేం జరుగుతుంది అంటే 3 రోజులు తినకపోయినా సరే నువ్వు 3 రోజులు పని చేయగలవు. అంటే 3 రోజులు నీకు అన్నం లేకపోయినా, తిండి లేకపోయినా, నీళ్లు లేకపోయినా నువ్వు ఏం చేయగలవు? నువ్వు పని చేయగలవు. అలాంటి సామర్థ్యం ఏది ఇస్తుంది? ఈ మూపురం నీకు ఇస్తుంది, ఈ లంప్ అనేది నీకు ఇస్తుంది, ఈ హంప్ అనేది నీకు ఇస్తుంది. లంప్ అంటే గడ్డ, హంప్ అంటే మూపురం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఒంటె యొక్క వీపు భాగంలో ఉంటుంది. ఎడారిలో తాను 3 రోజులు తినకపోయినా కానీ ఆ మూపురంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని లోపలికి తీసుకుంటూ శరీరం లోపలికి తాను 3 రోజుల వరకు బతకగలదు. బట్ యూ కెన్ లివ్ ఆన్ యువర్ హంప్. నీ యొక్క హంప్ మీద నువ్వు బతకొచ్చు 3 రోజుల పాటు. అండ్ నువ్వు ఏదైతే 3 రోజులు పని చేయలేదే ఆ 3 రోజులు తిండి అక్కడికి వెళ్ళిపోద్ది. డోంట్ యూ ఎవర్ సే ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్ ఫర్ యూ. అసలు నువ్వు అడగొద్దు ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్ ఫర్ యూ అనేసి. నేను నీకోసం చాలా చేశా. డోంట్ ఎవర్ సే ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్ ఫర్ యూ. ఏం చేయలేదని నువ్వు చెప్పొద్దు, నీకోసం నేను ఏం చేశా, చాలా చేశా. కమ్ అవుట్ ఆఫ్ ద డెజర్ట్ అండ్ గో టు ద ట్రీ అండ్ బిహేవ్. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఈ డెజర్ట్ ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రా. కమ్ అవుట్ ఆఫ్ ద డెజర్ట్, ఎడారి నుంచి బయటికి రా. ఆ 3 దగ్గరికి వెళ్ళు. అండ్ బిహేవ్, అండ్ ఏం చేస్తావు అంటే నీ పద్ధతి మార్చుకో. అండ్ ద క్యామెల్ వెంట్ అవే టు జాయిన్ ద 3. ఆ 3తో కలియడానికి క్యామెల్ ఒంటె అనేది వెళ్ళింది. అండ్ ఫ్రమ్ దట్ డే టు దిస్ క్యామెల్ ఆల్వేస్ వేర్స్ ఏ హంప్. వీ కాల్ ఇట్ హంప్ నౌ, నాట్ టు హర్ట్ ఈస్ ఫీలింగ్. అయితే అది హంప్ అని ఎవరు అనట్లా. హంప్ అని ఎందుకని అనట్లా? అది చేసిన తప్పు గుర్తుకొస్తుంది కాబట్టి హెచ్ని కొట్టేసి హంప్ అని పిలుస్తున్నారు. ఈ హంప్ ఏదైతే ఉందో ఆ రోజు నుంచి
ఒంటె యొక్క వీపు మీద అంతే ఉంది. క్యామెల్ వెళ్ళింది, ఆ ముగ్గురికి దగ్గరికి వెళ్ళింది, పనిచేయడం స్టార్ట్ చేసింది. ఆ రోజు నుంచి మూపురం అంతే ఉంది. దాన్ని హంప్ అని పిలుస్తారు. హంప్ అని ఎందుకు అనరంటే ఎక్కిరించినట్టుగా భావించిద్ది కాబట్టి, ఒంటె మళ్ళీ ఫీలింగ్స్ దెబ్బతింటాయి కాబట్టి ఒంటెని హంప్, ఏదైతే తన వీపు ఉందో హంప్ అంటారు కానీ హంప్ అని అనరు. బట్ హీ హాజ్ నెవర్ ఎట్ కాట్ అప్ విత్ ద 3 days. కానీ ఇప్పటి వరకు సోమ, మంగళ, బుధ ఈ 3 రోజులు ఎగనా వేసింది ఆ పనిని. ఇప్పటిదాకా అది కవర్ చేయలేకపోయింది ఆ పనిని. అందుకని మూపురం అలానే ఉండిపోయింది. బట్ హీ హాజ్ నెవర్ ఎట్ కాట్ అప్ విత్ 3 days. ఆ 3 రోజుల పని అనేది జరగల. ఏ రోజు పని ఆ రోజు చేస్తుంది కానీ ఆ సోమ, మంగళ, బుధ ఏదైతే వర్క్ మిస్ అయిందో ఆ పనిని ఎప్పుడు కూడా ముగించలేదు. అంటే ఓవర్ టైం లేదు, ఓవర్ వర్క్ చేయలేదు. దట్ హీ మిస్డ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్. స్టార్టింగ్లో మిస్ అయిన 3 రోజుల పని అనేది ఇంతవరకు పూర్తి చేయాల. అండ్ హీ హ్యాస్ నెవర్ ఎట్ లెర్న్ హౌ టు బిహేవ్. ఇప్పటికి కూడా ఎలా ప్రవర్తించాలో అన్నది కూడా దానికి తెలియకుండా పోయింది. అంటే సరిగా ప్రవర్తించడం అనేది దానికి చేత కాదనమాట. అండ్ టోటల్గా ఏంటంటే మనిషి ఈ యొక్క నూతన ప్రపంచంలో జంతువులన్నీ కూడా మనిషి కింద పనిచేసేవి. ఎద్దు కావచ్చు, ఆక్స్, హార్సు, డాగు, తర్వాత క్యామెల్ ఉండే. క్యామెల్ ఏమాత్రం పనిచేసేది కాదు. హార్స్ వచ్చేసి క్యామెల్ని అడుగుతుందన్నమాట, ఎందుకు నువ్వు పని చేయకుండా ఉంటున్నావు, రా నాలాగా పరిగెత్తుదు కానీ నాలాగా నడుదు కానీ దా పనిలోకి రా అంటే హంప్ అంటుంది. అట్లానే కుక్క వచ్చేసి నోట్లో ఈ యొక్క కర్ర పెట్టుకొని ఉంటుంది, దా నాలాగా పని చేయి నువ్వు, ఈ ఏమైనా బరువులు మోసుకొని రా అంటే అది హంప్ అంటుంది. అంటే నేను పని చేయను పో, నీ పని నువ్వు చూసుకో అని. అట్లానే ఎద్దు వస్తుంది, కాడి తన మీద మోపు ఉంటుంది. అయితే ఈ కాడి ఎత్తుకొని అది ఏం చేస్తుందంటే దున్నడం మొదలు పెడుతుంది. కాబట్టి నాలాగే వచ్చి దున్ను అనేసి చెప్తే పొలం దున్నుదు కానీ రా అంటే హంప్ అంటుంది. ఏమాత్రం పని చేయదు. ఈ 3 వెళ్ళి మనిషికి చెప్తాయి అనమాట. ఏమని చెప్తాయి? సోమవారం సాయంత్రానికి మనిషి ఏం చెప్తాడంటే, మరి క్యామెల్ పనిచేసేటట్టయితే వచ్చి ఉండేది, రావట్లేదు, కాబట్టి దాని పని కూడా మీరు చేయాలి, కాబట్టి డబుల్ టైం మీరు పని చేయాల్సి ఉంటుందని చెప్పగానే చాలా బాధతో ఇవి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాయి, పంచాయతీని ఏర్పాటు చేసుకుంటాయి. ఆ పంచాయతీకి కూడా క్యామెల్ వచ్చి హంప్ అనుకుంటా వెళ్ళిపోతుంది. పోండ్రా, మీరు నా చేత పని చేయించేది మీ వల్ల కాదనేసి చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఒక గాలి తెరల్లో ప్రయాణిస్తున్నటువంటి జీని వీళ్ళ దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చేసి ఏంటి సమావేశం ఏంటంటే, అయ్యా మీ యొక్క ఎడారులకి రాజు నువ్వు, మరి ఇలాంటి ఎడారులకి రాజు అయిన నువ్వు పరిపాలిస్తున్న చోట ఒక వ్యక్తి ఖాళీగా కూర్చొని తినడం భావ్యమా అని అడుగుతుంది గుర్రం. నోనో, ఎవరో చెప్పంటే హౌలింగ్ డెజర్ట్లో మధ్యలో ఒక పొడుగు కాళ్ళు కలిగిన, పొడుగు మెడ కలిగినటువంటి జంతువు ఉంటే ఒంటే అనేది అది పని చేయట్లేదు, దాంతో మనిషిని మా మీద రెట్టింపు సమయం చేయమని చెప్తున్నాడు, దయచేసి దానికి ఒకసారి మాట్లాడండి అంటే, సరే దాని పని నేను దాని అంతు తేలుస్తాను. వెళ్తూ ఉంటే ఒక నీళ్ళు ఉన్న చోట చక్కగా తాగుతా తన రూపాన్ని అద్భుతంగా చూసుకుంటూ ఉన్న ఒంటెని చూస్తాడు. అక్కడ కూడా పాపం ఏం నువ్వు కష్టపెడుతున్నావు అంట, నువ్వు పని చేయాలంటే హంప్ అనేది, ఇంకోసారి హంప్ అన్నావు అంటే నీ వీపు మీద హంపు పెరిగిద్ది జాగ్రత్త అన్నాడు. మళ్ళీ హంప్ అనేది, పో నీ వీపు మీద ఓ పెద్ద గడ్డ పెరుగుతుంది, అయితే ఏం చేయలేదని చెప్పమాక నీకు మేలే చేశాను. ఎలాంటి మేలు చేశానంటే, నువ్వు 3 రోజుల పాటు ఏం తినకపోయినా సరే నువ్వు నీ పని చేసుకోవచ్చు, ఆ విధంగా హంప్ అనేది నీకు తోడ్పాటును అందిస్తుంది, అది అడ్డంకి కాదు, ఒక వరం నీకు అని చెప్తాడనమాట. అయితే తన అందం ఏదైతే చూసుకుని మిడిసిపడిందో ఆ అందం పోయింది. ఇక పని చేస్తూ ఉంది ఒంటే ఈ 3తో కలిసి. కాకపోతే ఏదైతే 3 రోజులు మిస్ అయినాయో ఆ పని మాత్రం ఇప్పటికి కూడా కంప్లీట్ చేయలేకపోయింది. తన ప్రవర్తనలో కూడా సరిగా మర్యాదగా ప్రవర్తించడం అనేది కూడా ఒంటికి ఏమాత్రం కూడా తెలియదా, ఇప్పటికి కూడా తెలియలా. ఇదండి టోటల్గా హౌ ఏ క్యామెల్ గాట్ ఈజ్ హంప్ బై రడ్యార్డ్ కిప్లింగ్. అబ్రిడ్జ్డ్ అంటే షార్టెన్ చేయబడింది, కొన్ని ఏంటంటే పదాలు తీసి కొంచెం చిన్నదిగా చేయబడింది అనమాట. ఇది హౌ ఏ క్యామెల్ గాట్ ఈజ్ లంప్. ఈ విధంగానే మీకు టోటల్ ఏవైతే పాఠ్యాంశాలన్నీ కూడా ఉన్నాయి ఆ ప్లేలిస్ట్ కావాలంటే సింపుల్గా మీరు 8th లింక్ అనేసి కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే 8th క్లాస్కి సంబంధించిన లింక్స్ అన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రశ్నలు అన్నీ కూడా మనం తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఎ లాట్.